సంపూర్ణ ఉపవాస ప్రార్థన కోరికలకు రెండవ దినం ఉదయకాలం దేవుని సన్నిధానానికి హల్లెలూయా. ప్రేమతో నన్ను స్నానానికి ఆహ్వానించిన దైవజనులు అలాగే ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే గురించి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి రెండు చేతులు ఎత్తేసి దగ్గరగా హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి. అలాగే 22వ వచనం కూడా చదువుతుంది. 22వ వచనం కూడా దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయేనని ఆమె చెప్పారు. ఈ చదవబడిన వాక్యం ద్వారా, ఈ లేఖన భాగం ద్వారా ప్రభు మనందరితో కూడా ఆయన మాట్లాడునుగాక. ఆమె అనండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి అలాగే ఫిలిష్తీయులకు ఒకరోజు యుద్ధం జరుగుతాం. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు అనిపించిన విషయం ఏంటంటే, ఈ యుద్ధంలో మనం ఓడిపోబోతున్నాం, ఈ యుద్ధంలో మనము ఓడిపోయేటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయాం అని గ్రహించిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని యుద్ధ భూమిలోకి వచ్చారు. ఈ మందసాన్ని తీసుకుని రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ మందసము మనతో ఉంటే మనకు జయము కలుగుతుంది అనుకున్నారు. ఈ మందసం మన మధ్యలో ఉంటే ఈ ఫిలిష్తీయులు ఓడిపోతారు అనుకున్నారు. ఈ మందసము మనతో ఉంటే ఈ ఫిలిష్తీయులు మన చేతుల్లో నుండి వారు దూరంగా వెళ్ళిపోతారు అని భావించి దేవుని మందిరములో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని యుద్ధ భూమిలోకి వచ్చారు. ఈ మందసాన్ని తీసుకుని వస్తున్న సమయంలో వీళ్ళు వాళ్ళు వేసినటువంటి కేకలు దేవుని వాక్యం రాయబడింది. 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలంట 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి ప్రతిధ్వనించునంతగా చెప్పండి వాళ్ళు ఏం చేశారంట, గొప్ప కేకలు వేశారంట. ఆ మందసం వస్తున్న సమయంలో వీళ్ళలో ఒక ఉద్దేశం, ఒక నూతనమైనటువంటి అనుభవం, ఒక ఉజ్జీవం, ఒక వైరాగ్యం వాళ్ళలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మందసాన్ని తీసుకుని వస్తున్న సమయంలో వీళ్ళు అరిసినటువంటి కేకలు, ఆ కేకల గట్ట భూమి చెప్పండి ఏం చేసిందంట, ధ్వని పుట్టిందంట, ప్రతిధ్వనించిందంట. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో పిల్లలు ఆ మందసాన్ని తీసుకుని వస్తూ వాళ్ళు కేకలు పెడుతున్నప్పుడు ఫిలిష్తీయుల్లో భయం కలవరం మొదలైంది. వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటంటే,
4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అని వారు మాట్లాడుకుని ఫిలిష్తీయులు మరింతగా చెప్పండి ఏం చేశారంట? ధైర్యం తెచ్చుకుని, మీరు కృంగిపోవద్దు, ఫిలిష్తీయులారా మీరు కృంగిపోవద్దు. ఈ మందస్సము ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించిన మందస్సం ఇదే. దేవుని ప్రజల పక్షాన కార్యాలు జరిగించిన మందస్సం ఇదే. దేవుని ప్రజల పక్షాన నిలబడిన మందస్సం ఇదే. ఇప్పుడు వీళ్ళు అరుస్తున్న ఈ కేకలకు, ఈ అరుపులకు ఇప్పుడు మనం అదిరిపోకూడదు, బెదిరిపోకూడదు అని చెప్పి వాళ్ళను వాళ్ళు ధైర్యపరచుకుని ఏం చేశారంటే దృఢపరచుకుని వాళ్ళు మాట్లాడుకున్నమాట. లేదు మనం భయపడకూడదు, మనం యుద్ధం చేయాల్సిందే అని భావించి వారు యుద్ధం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. 10వ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలట ఫిలిష్తీయుల చేతిలో యుద్ధం చేయక చెప్పండి వాళ్ళు ఏమైపోయారంట? ఓడిపోయి ఏమంటే అందరూ గుడారాల్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దినమందు అత్యధికమైన ఒక వధ జరిగిందంట. అప్పుడు ఎంతమంది కూలిపోయారంటే ఎంతమంది చనిపోయారు చెప్పండి? 30,000 మంది ప్రజలు హతులైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే జనాలు హతులైపోయారో అంత మాత్రమే కాదు, ఏలి పేరుల 2 దైవజనులు చనిపోయారో అంత మాత్రమే కాదు, మందస్సము పట్టబడింది అన్నటువంటి వార్త విని ప్రజల్లో ఒక కలవరం, భయం ప్రారంభమైంది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు చించుకుంటూ దుమ్ము నిద్ర పోసుకుంటూ అతడు పరిగెత్తుకుంటూ ఇశ్రాయేలు సమాజంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యయ్యో మన మందస్సం పట్టబడింది, దేవుని మందిరంలో ఉండాల్సిన మందస్సము ఇప్పుడు ఫిలిష్తీయులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఏలి 2 పిల్లలు హతులైపోయారు, చంపబడ్డారు అని చెప్పి ఆ మాటలు పిల్లలు ప్రకటించుకుంటూ చెప్పుకుంటూ వాడు కేకలు పెడుతూ వెళుతూ ఉంటే ఆ మాటలు కాస్త పిల్లల జనాల్లో ఇశ్రాయేలు సమాజంలో ఒక గొప్ప శబ్దము రగులుకొనగా ఏలి ఆ శబ్దం విని భయపడిపోయాడు. అయ్యో అసలు ఏం జరిగిందో ఏంటో అనుకుంటున్న సమయంలో పిల్లల అతడు ఆ మందస్సము పిల్లల బలిపీఠం దగ్గర అక్కడే అతడు నేలను ఆ బలిపీఠం దగ్గర అక్కడే అతడు ఉండి ఏం జరిగిందో ఏంటని కంగారు పడుతూ కలవరపడుతున్న సమయంలో ఈ యవనస్తుడు వెళ్ళి జరిగిన వార్త విషయం చెప్పగానే వెంటనే అతడు దేవుని మందస్సం పట్టబడిన మాట వినగానే అక్కడ నుంచి అక్కడే అతడు ఏమయ్యాడంట? వెనకకు జారి పడి చెప్పడేమయ్యాడంట? మెడ విరిగి అతడు చనిపోయాడని దేవుని వాక్యం రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. 19వ వచనం 20వ వచనంలో పిల్లగా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆమె కోడలు మాట్లాడుతున్నటువంటి మాట, నా భర్త చనిపోయాడు, ఆ తర్వాత నా మామ చనిపోయాడు, అంత మాత్రమే కాదు దేవుని మందస్సం పట్టబడిందని ఆమె ప్రసవించేటువంటి సమయంలో పిల్లలు ఆమె ప్రసవించిన తర్వాత వాళ్ళన్నారమ్మ నీకు కొడుకు పుట్టాడు అని అంటే ఆమె చెప్తున్నటువంటి మాట, దేవుని ప్రభావము చెప్పండి ఏమైందంట? మనుషుల్లో నుండి ఇశ్రాయేలీయుల్లో నుండి వెళ్ళిపోయింది అని ఆమె పేరు పెట్టి ఆ బిడ్డకి పిల్లలు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఈకాబోతు అనేటువంటి పేరు. ఆ మాటకి అర్థం ఏంటంటే చెప్పండి? దేవుని ప్రభావము చెప్పండి ఏమైందంట? ప్రజల్లో నుండి వెళ్ళిపోయింది, తొలగిపోయిందని ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటల ద్వారా ఈ సందర్భంలో ఉన్నటువంటి వాక్యము ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు. ఈ రోజు మన శత్రువు ఎవరయ్యారంటే అపవాది, సాతానుడు. ఇప్పుడు ఫిలిష్తీయుడు ఈ శత్రువు చేస్తున్న పని ఏంటంటే
దేవుని ప్రభావం అనుభవించకుండా ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడంటే అడ్డుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ శత్రువైన ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అని అంటే దేవుని ప్రభావాన్ని చెప్పండి ఏం చేస్తాడంటే వాడు దొంగిలిస్తున్నాడు. మనలో ఉండాల్సిన దేవుని ప్రభావం, సంఘంలో ఉండాల్సిన దేవుని ప్రభావం, పరిచర్యలో ఉండాల్సిన దేవుని ప్రభావం, విశ్వాసుల్లో ఉండవలసిన దేవుని ప్రభావాన్ని, సేవకుల్లో ఉండాల్సిన దేవుని ప్రభావాన్ని ఇప్పుడు ఈ తరంలో, ఈ కాలంలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణంలో పిల్లల ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడంటే మనలో ఉండాల్సినటువంటి ఈ దేవుని ప్రభావాన్ని చెప్పండి ఏం చేశాడు వాడు దొంగిలించేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్ రాయబడింది, దేవుని వాక్యంలో రాయబడింది, మనం చదువుకుంటే రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో పిల్లల యోహాను సువార్త 10వ అధ్యాయంలో పిల్లల మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట రాయబడింది. దొంగతనమును 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయటకే వచ్చును గాని మరి దేనికి రాడు అని రాయబడింది. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది దొంగ ఎందుకు వస్తాడయ్యా అని అంటే చెప్పండి మనల్ని నాశనం చేయడానికి వస్తాడు, మనలో ఉన్న ఆత్మీయతను దొంగిలించడానికి వస్తాడు. మనము దేవుని ప్రభావాన్ని అనుభవించకుండా చేసేవాడు ఎవడో తెలుసా? చెప్పండి ఈ ఫిలిష్తీయుడు. ఈ ఫిలిష్తీయుడిని మనము జయించుదుముగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన పండుగలు ఎందుకయ్యా? ఈ సంపూర్ణ ఈ ఉపవాస ప్రార్థన పండుగలు ఎందుకు అనంటే మనము దేవుని ప్రభావాన్ని అనుభవించాలని. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ ఉపవాస పండుగలు అనంటే మనము చెప్పండి ఏం చేయాలంటే దేవుని ప్రభావాన్ని మనం అనుభవించాలి. మనం దేవుని ప్రభావాన్ని అనుభవించకుండా చేస్తున్నాడే ఈ ఫిలిష్తీయుడు. మన ఆత్మీయ యాత్రలో మనము ప్రయాణించకుండా చేస్తున్నాడే, మనము ఎదగకుండా చేస్తున్నాడే, దేవుని ప్రభావాన్ని అనుభవించకుండా చేస్తున్నాడే. ఈ ఫిలిష్తీయుని మనము జయించాలి. ఆమేన్. చెప్తాం హల్లెలూయా. ప్రభు వాక్యం మనతో చెప్తుంది ఎవరి ఫిలిష్తీయుడు? ఈ ఫిలిష్తీయుడు మనం జయించాలి. చెప్పండి ఎవరి ఫిలిష్తీయుడు అనంటే దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడే ఈ ఫిలిష్తీయుడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మొదటి మాట చెప్పండి ఎవరి ఫిలిష్తీయుడు? దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడు. ఈరోజు చాలా మందిరాలు కట్టబడుతుంది, కానీ ఆ మందిరాల్లో ఏమి లేదంటే దేవుని ప్రభావం లేదు. చాలా మంది మందిరాలకు వస్తున్నారు, కానీ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం అనుభవించలేకపోతున్నారు అంటే దేవుని ప్రభావాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ పిల్లరా, మరి ఈ మధ్యాహ్నం వేళ మన అందరం కూడుకోవడానికి గల కారణం దైవజనులు ఎంత ప్రయాసపడి ఎంత భావనతో ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మనందరం దేవుని ప్రభావాన్ని అనుభవించాలని, దేవుని ప్రభావం మన గుణాలలో ఉండాలని, దేవుని ప్రభావం మన ఆధ్యాత్మిక జీవితంలో రగులుకోవాలని ఈ ఉపవాస ప్రార్థన పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఈ 2వ దినం ఉదయకాలపు కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరం దేవుని ప్రభావాన్ని అనుభవించాలి. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, దేవుని వాక్యం మనం చదువుకుంటే కీర్తనలు 93వ కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. 93వ కీర్తన మొదటి వచనం. 93వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును చెప్పండి ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి దేవుని వాక్యం అన్నది ఆయన ప్రభావం ఎక్కడుందయ్యా అంటే ఆయన వస్త్రములో ఉన్నట్టు ఆయన ప్రభావం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రభావం ఎక్కడుందని చెప్పండి ఆయన వస్త్రములో ఉంది. దేవుని వాక్యంలో పిల్లలు రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వస్త్ర
వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే, చెప్పండి, 12 సంవత్సరాల నుంచి రోగముతో ఉన్నటువంటి ఒక తల్లిని వెంటనే ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళిన వెంటనే ఆమె రక్తదారులు కట్టాయట. రెండవ మాట చదువుతున్న లూకాసు సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చదవండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ, ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిన. చెప్పండి రాయబడిన మాట తెలుసా? ఆమె ఎవరి చేతను, చెప్పండి, ఏం చేయబడలేదంట? స్వస్థపడడానికి వెళ్ళింది, స్వస్థపడడానికి తిరిగింది, స్వస్థపరచబడడానికి హాస్పిటల్ చుట్టూ తిరిగింది, వైద్యుల చుట్టూ తిరిగింది, తనకున్నదంతా ఖర్చు పెట్టేసుకుంది, తనకున్నద వ్యయమంతా కూడా ఖర్చు పెట్టింది, స్థలాల మీద, పొలాల మీద, ఇళ్ల మీద, వాకిళ్ళ మీద, మొత్తం అన్ని అమ్మేసింది. కానీ ఆమెకి చెప్పండి ఏం రాలా? స్వస్థత రాలా. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆమె గురించి చదువుతుంటే ఒక మాట రాయబడింది, ఆమె వైద్యుల చేత తెప్పలు పడిందంట. స్తోత్రం, హల్లెలూయా. వైద్యుల చేత ఏం చేసింది? తెప్పలు. ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్తే మనం చెప్పండి ఎన్ని తెప్పలు పడాలి. స్తోత్రం, హల్లెలూయా. వైద్యం దొరకక, ఆరోగ్యం కుదిరిపడక, ఒంట్లో ఉన్న రోగం జబ్బు నయం కాక ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఈ పగటి వేళ ఈ ఉపవాస పండుగలకు కూడి వచ్చినటువంటి మీలో ఎవరైనా రోగులుగా, బలహీనులుగా ఉంటే నిశ్చయముగా దేవుని ప్రభావం మీలో వచ్చి మిమ్మల్ని స్వస్థపరచనుగాక. 12 ఏళ్ళు బాగు చేసిన ఆమె రక్తదారులు కట్టిన అదే ప్రభావంలో ఈ మధ్యాహ్న వేళ ఆయన మన జీవితంలో ఆయన ప్రభావంలో నిలిచిగాక. ఈ రోగాలు కట్టబడుగాక, ఈ గాయాలు కట్టబడుగాక. హల్లెలూయా. ప్రభు వాక్యం అంటుంది, ఎవరయ్యా ఈ శత్రువు అంటే ఫిలిష్తీయుడు. ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు ఈ శత్రువు అని అంటే, మొదటి మాట, దేవుని ప్రభావాన్ని మనలో నుంచి చెప్పడం ఏం చేస్తున్నాడు? వాడు దొంగిలిస్తున్నాడు. దేవుని ప్రభావం మనలో నుంచి దొంగిలిస్తున్నాడు. ఒక మాట, దేవుని ప్రభావం మనలో ఉంటే చెప్పండి, మన జీవితాలు ఏం చెప్పబడితే తెలుసా? కట్టబడతాయి. మన రోగాలు కట్టబడతాయి, మన గాయాలు కట్టబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి. అసమాధానంతో వచ్చాము, సమాధానాన్ని పొందుకుని వెళ్తాం. అనారోగ్యంతో వచ్చేమో ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్తాం. సమాధానం లేకుండా ఈ స్థలం అడుగు పెట్టేమో ఆయన ప్రభావం మనలోకి వస్తే మనం సమాధానాన్ని పొందుకుని ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాము. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ఆ రోజు ఆమె 12 సంవత్సరాల నుంచి చెప్పండి రక్తస్రావ రోగంతో బాధపడి 12 సంవత్సరాల నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి. చూడండి, ఈ రోజు కూడా మనలో చాలా రోగాలు మనలో కూడా ఉన్నాయి. ఈరోజు మనం కూడా దేవుని ప్రభావం చేత మనకున్నటువంటి రోగములు, బలహీనతలు కూడా కట్టబడాలి యేసునామములో. మనలో చాలా రోగాలు. చూడండి, ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనలో ఏదైనా ఒక బలహీనత అంటే ఒక రోగం మనలో ఉందనుకోండి, ఆ రోగం యొక్క ఆ పరివాసనాన్ని చెప్పడం మనం ఏం చేస్తాం? అనుభవించి తప్పు. తలనొప్పి వచ్చింది, ఈ తలకాయ చెప్పండి ఏం చేయండి, ఇక నొప్పేస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, ఇక మనం ఏ పని చేయలేము. ఉదాహరణకి కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఆ రోగం, ఆ కాళ్ళు నొప్పుల రోగం చెప్పడం మనం ఏం చేయాలి? సరిగ్గా నిలబడనివ్వదు, సరిగ్గా నడవనివ్వదు. ఒకవేళ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ కడుపు నొప్పితో చెప్పడం మనం ఏం చేస్తాం? చాలా బాధపడతా ఉంటాం. అంటే ఒక వ్యాధి మనలో ఉందంటే, ఒక రోగం మనలో ఉందంటే మనం సరిగ్గా నిలబడలేము, సరిగ్గా
దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, పిల్లల భౌతిక సంబంధమైనటువంటి రోగాల నుంచి ఆయన స్వస్థపరుస్తాడు. అయితే అదే సమయంలో పిల్లల మనం ఏం చేయాలి తెలుసా, ఆత్మీయంగా కూడా మనలో ఉన్న రోగాల నుంచి మనం విడుదల పొందాలి. ఈరోజు మనలో చాలా మందిలో ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయి. దేవుని మందిరానికి రాకపోవడం చెప్పండి ఏంటిది? ఒక రోగం. దేవుని మందిరానికి రాకపోవడం ఏంటి? ఒక రోగం. చాలా మందికి అన్ని బాగుంటాయి, అవయవాలు బాగుంటాయి, చేతులు బాగుంటాయి, కాళ్ళు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, కానీ ఎక్కడికి రాదు? దేవుని మందిరానికి రాదు. అనవసరంగా ఏ కారణం లేకుండా ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని అప్పుడు ఏం చేస్తున్నారు? ఆగిపోతున్నారు. ఏ కారణం లేకుండానే, ఏదో పెద్ద కారణం ఉన్న వాళ్ళు మాదిరిగా. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏ కారణం లేకుండానే, చిన్న చిన్న కారణాలకి కాబట్టి ఏం చేస్తారు? ఈరోజు దేవుని మందిరానికి ఆగిపోతారు. అని అంటే దేవుని మందిరానికి రాకపోవడం కూడా చెప్పండి ఏంటంటే ఒక రోగమే. ప్రార్థన చేయకపోవడం చెప్పండి ఏంటిది? ఒక రోగం. దానియేలు ప్రార్థన చేయడానికి ఎంత పోరాడాడో చూడండి. ప్రభుత్వాలతో, రాజులతో, శాసనాలతో, చట్టాలతో, రాజ్యాలతో పోరాడి ప్రార్థన వీరుడు నిలబడ్డాడు దానియేలు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది దానియేలు దినానికి ప్రతిరోజు కూడా మున్నాడు అతడు తన గది కిటికీలో యెరూషలేము తట్టు తెరిచి అతడు ప్రార్థన చేయడం తనకు ఆనవాయితీ, అలవాటు. అతడు ఎప్పుడైతే ప్రార్థన చేయకపోతాడో పిల్లల దానియేలు గ్రహించిన విషయం ఏంటంటే ప్రార్థన నాలో తగ్గితే నేను ఒక రోగిని, ఒక రోగం నన్ను వెంటాడుతుంది. ఈరోజు ప్రభు వాక్యం అంటుంది ప్రార్థన చేయకపోవడం కూడా చెప్పండి ఏంటిదంటే ఒక రోగం. హల్లెలూయా. వాక్యం వింటాం, వాక్యానికి లోబడకపోవడం కూడా చెప్పండి ఏంటిది? ఒక రోగం. ఎంత శ్రద్ధగా వింటామో, ఎంత భయభక్తులు కూర్చుని వాక్యం విన్నట్టుంటామో, ఎంత శ్రద్ధగా పిల్లల వాక్యం నాతోనే మాట్లాడేది అనుకుంటా ఉంటామో, పిల్లల అదే వాక్యము పిల్లలు విని దేవునికి లొంగిపోకుండా, లోబడకుండా ఈరోజు ఎట్లా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం. అంటే సరిదిద్దబడకుండా, సరిచేయబడకుండా, జీవితం మార్చుకోకుండా, హృదయం మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం. అంటే ఏ రోగంతో వచ్చామో ఆ రోగంతో వెళ్ళిపోతున్నాం. అంటే కారణం ఇంకా మనలో లోబడేటువంటి తత్వం ఇంకా మనలో రాలా. దేవుని వాక్యం విని లోబడకపోవడం కూడా చెప్పండి ఏంటిది? అదొక రోగం. దైవజనుడుకున్న సమర్పణ మనలో రాకపోవడం ఒక రోగం. దైవజనుడి యొక్క తీర్మానాలు, దైవజనుడి యొక్క నిర్ణయాలు, దైవజనుడి యొక్క ఆలోచనలతో ఏకీభవించకపోవడం కూడా అది ఒక రోగం. స్తోత్రం. హల్లెలూయా. అంటారు ఒక మాట, ఇన్ని రోగాలు పెట్టుకుని దర్జాగా వచ్చి కూర్చుంటున్నాం. అది ఎక్కడ? ఎక్కడ? దేవుని మందిరంలో ఇన్ని రోగాలు వచ్చుకుని కూడా మనం దేవుని మందిరం వచ్చి దర్జా కూర్చొని పోతున్నాం అంటే మనం మామూలు స్పెషలిస్టులు కాదు. స్తోత్రం. హల్లెలూయా. వైద్యులకే దొరకని, వైద్యులకే అంతుపట్టని స్పెషలిస్టులు మనం. హల్లెలూయా. దేవుడికి అర్థం కాదు, ఆయనకి మైండ్ పోతుంది మన దేవుడికి. ఎందుకంటే ఇంకా మనలో చెప్పండి ఏమున్నాయి? రోగాలు. దేవునికి ఇవ్వకపోవడం చెప్పండి ఏంటిది? ఒక రోగమే. ధారాళంగా దేవుని సేవ కోసం ఖర్చు పెట్టకపోవడం కూడా ఒక రోగమే. దేవుడు మనం ప్రేమించి చేతి పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. పిల్లల దేవుడు మనం ఎంత పోషిస్తున్నాడు కదా, ఎంత చేస్తున్నాడు కదా. ఎంత చేసినా కానీ మనం దేవునికి ధారాళంగా ఆయన సేవలో ఖర్చు పెట్టలేకపోతున్నామని చెప్పండి. ఇది కూడా ఒక రోగమే. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇన్ని రోగాలు పెట్టుకుని మనం దేవుని మందిరంలో కూర్చున్నామంటే మనం మామూలు ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువు మనతో చెప్తున్నాడు, ఆయన ప్రభావం మనలోకి వస్తే ఏమవుతుందో తెలుసా? మన రోగాలని కట్టబడితే యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్నం వేళ మనం కోరుకోవాల్సిన, ఆశించాల్సిన ఏంటో తెలుసా? నీ మధ్యలో ఉన్న, మనలో ఉన్న, మన కుటుంబాలలో ఉన్న ఇదిగో దేవుని ప్రభావాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడే ఈ ఫిలిష్తీయులు, వాడిని మనము జయించడము గాక.
ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. మొదటి మాట, ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రభావాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని ప్రభావం మనలో ఉంటే చెప్పండి, మన రోగాలు చెప్పండి ఏమవుతాయి? కట్టబడతాయి యేసునామములో. అందుకని వాడికి తెలుసు జీవితాలు బాగుపడతాయని తెలుసు, కుటుంబాలు కట్టబడతాయని తెలుసు, యవనస్తులు బాగుపడతారని తెలుసు, జీవితాలు దేవునికి ప్రేమిగా మార్చబడతాయని తెలుసు, వాళ్ళు దేవునికి దగ్గరగా మారతారని తెలుసు. అందుకని ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉండవలసిన దేవుని ప్రభావాన్ని వాడు దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. మనలో ఉన్న దేవుని ప్రభావాన్ని దొంగిలించే ఫిలిష్తీయుడు మనం జయించుకున్నాక ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో మాటలు రాయబడింది. నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి. నయమానుకు ఒక మంచి ఉద్యోగం ఉంది, అతడు దయ పొందినవాడు, జయం పొందినవాడు. అతన్ని బట్టి దేవుడు ఎక్కడికి పోయినా జీవిస్తున్నాడు, తిరుగులేని వాడిగా నిలబడ్డాడు. మొత్తానికి పిల్లల నయమానుకి అన్నిటిలో బాగుందని అనుకుంటున్నాడు. కానీ నయమానికి కనబడనటువంటి ఒక రోగం, ఎవరికి కనబడనటువంటి ఒక రోగం నయమాన్ని వెంటాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోగం ఎవరికి కనబడదు? తన ఇంట్లో వాళ్ళకి తప్ప, తనకి తప్ప చెప్పండి. ఆ రోగం ఎవరికి కనబడదు. ఎందుకంటే వాస్తవానికి తనకు వచ్చినటువంటి రోగం ఆ జబ్బును బట్టి, ఆ రోగాన్ని బట్టి అతని సమాజంలో తిరగకూడదు, పని చేయడానికి అర్హుడు కాదు, సేవ చేయడానికి అర్హుడు కాదు, అతను డ్యూటీ చేయడానికి అర్హుడు కాదు, సైన్యం నడిపించడానికి అతను అర్హుడు కాదు. ఎక్కడ తన ఉద్యోగం పోతుందోనని, ఎక్కడ తనకి జీవన ఉపాధి పోతుందేమో అని చెప్పి నయమాను ఏం చేశాడంటే తన రోగాన్ని అలాగే దాచుకుని, అలాగే దాచిపెట్టుకుని కొన్ని సంవత్సరాల బతికాడు నయమాను. పేరుకేమో సేవ చేస్తున్నాడు, పేరుకేమో దేశం కొరకు పనిచేస్తున్నాడు, పేరుకేమో సంఘం కొరకు పనిచేస్తున్నాడు అనుకుంటున్నాడు, పేరుకేమో రాజు కోసం, రాజ్యం కోసం పనిచేస్తున్నాడని మాట్లాడుకుంటున్నాడు. కానీ ఎవరికి కనబడిన ఒక వ్యాధి, ఒక రోగం నయమాన్ని పట్టి పీడిస్తుంది. ఒకవేళ మనం కూడా అనుకోవచ్చు, ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ఒకవేళ ఎవరికి కనబడిన రోగం మనలో ఉందేమో, ఎవరు చూడని రోగం మనలో ఉందేమో, అది ఎవరికి కనబడట్లా, అది నీకు మాత్రమే కనబడుతుంది, అది నీ దేవునికి మాత్రమే కనబడుతుంది. నీకు దేవునికి మధ్యలో కనబడుతున్న ఈ రోగము యేసు నామములో అది తొలగిపోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నయమాను తనకున్నటువంటి రోగం పోగొట్టుకోవడానికి వచ్చాడు. ఎలా వచ్చాడో చెప్పండి, తిరిగి మళ్ళా అలాగే పోతున్నాడు. అంటున్నాడు ఎలీషా చెప్పిన మాటలకి, ఇదివేదని చెయ్యి అక్కడ ఆడిస్తామనుకున్నాను, నా మీద నూనె పోస్తామనుకున్నాను, చెయ్యి నెత్తి మీద పెడతామనుకున్నాను, నా రోగం మీద చెయ్యి ఆడిస్తామనుకున్నాను, నేనేదో ఆశతో వస్తే నువ్వేంటయ్యా ఆ నదిలో మనమంటావు, మా దేశంలో పేరు మోసిన నదులు లేవా అని చెప్పి ఏ రోగంతో వచ్చాడు చెప్పండి, అదే రోగంతో తిరిగి మళ్ళా వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా మంది ఏ రోగంతో వస్తున్నారో దేవుడి దగ్గరికి చెప్పండి, తిరిగి మళ్ళా అదే రోగంతో వెళ్ళిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు తెలుసా? నీలో రావలసిన దేవుని ప్రభావాన్ని ఫిలిష్తీయుడు అడ్డుపడుతున్నాడు, ఫిలిష్తీయుడు ఆటంకపడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఆ దేవుని ప్రభావం మనలోనికి రాకుండా, దేవుని ప్రభావాన్ని మనం అనుభవించకుండా, దేవుని ప్రభావం మన జీవితంలో మనలోనికి రాకుండా ఈ అడ్డుపడుతున్న ఈ ఫిలిష్తీయుని ఈ ఉపవాస పండుగల్లో మనం జయించుదుముగాక. దేవుని వాక్యం అంటుంది, మొదటి మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒకటి, మనలో ఉన్న దేవుని ప్రభావాన్ని దొంగిలిస్తున్నాడు. అలా చెప్పండి, ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న దేవుని ప్రభావాన్ని దొంగిలిస్తున్నాడు. దేవుని ప్రభావం మనలోకి వస్తే చెప్పండి ఏమవుతాయి? మన జీవితాలు కట్టుబడతాయి, మన రోగాలు, మన గాయాలు, మన జీవితము, మన కుటుంబము, మన పిల్లలు, మన సంఘము, మన వ్యాపారము, మన ఉద్యోగాలు అన్ని కట్టబడి చేస్తున్నాము. చెప్పండి, అయితే ప్రభు
ఈ ప్రభావాన్ని మనం అనుభవించాలంటే, ఈ ప్రభావం మనలోకి రావాలంటే చెప్పండి, మొట్టమొదటి మనం ఎవరిని జయించాలి? ఈ ఫిలిష్తీయుని మనం జయించాలి. ఈ ఫిలిష్తీయుని జయించినప్పుడే మనలో దేవుని ప్రభావం నిలబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆమె యేసు ప్రభువును ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావం ఏమైందంటే ఆమెలోనికి వెళ్ళిందండి. దేవుని వాక్యంలో రాయబడింది, ఈమె ముట్టక ముందు యేసు ప్రభువుని చాలా మంది ముట్టారు, చాలా మంది పట్టుకున్నారు, చాలా మంది తాకారు, కానీ ఏ ఒక్కరిలోనికి ఆయన ప్రభావము వెళ్ళకపోలా. ఈమెలోనికి మాత్రమే ఆయన ప్రభావం వెళ్ళింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? లోకములో ఎంతమంది ఉండగా దేవుని ప్రభావాన్ని అనుభవించడానికి, దేవుని ప్రభావాన్ని లోకానికి చూపించడానికి, దేవుని ప్రభావాన్ని శత్రువుకు చూపెట్టడానికి, దేవుని ప్రభావాన్ని నిన్ను వెంటాడుతున్న రోగాలకు, సమస్యలకు చూపించడానికి దేవుడు నిన్నే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నీ ద్వారా దేవుని ప్రభావాన్ని చూపించాలనుకుంటున్నాడు. నన్ను ఎవరు తాకారు, ఎవరు నన్ను ముట్టారు, పేతురు ఎవరు ముట్టారు, నన్ను ఎవరు తాకారు అని అంటుంటే అంతమంది ప్రజల మధ్యలో ప్రభు ఎందుకు అడగాల మాట? ఎందుకు ఆయన మాట్లాడాలా? ఆయన ఎందుకు మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు ఈయన ద్వారా అక్కడ దేవుని ప్రభావం ప్రజల్లోనికి వెళ్ళాలి. అంటాను, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేకుల్లోనికి దేవుని ప్రభావం వెళ్ళాలా? మనం మాట్లాడే మాటలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యథార్థ జీవితాన్ని బట్టి, మనం చేస్తున్న భక్తిని బట్టి, మనం చేస్తున్న ఆరాధనను బట్టి, మన సమర్పణను బట్టి, మన వైరాగ్యాన్ని బట్టి, మన త్యాగాన్ని బట్టి మనలో ఉన్న దేవుని ప్రభావము లోకములోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. దేవుని ప్రభావం ఆమె సాక్షి చెబుతుంటే అనేకులు ఆమె వైపు చూస్తున్నారు, అనేకులు ఆమెను గమనిస్తున్నారు. కారణం ఏంటంటే ఆమెలోనికి చెప్పండి దేవుని ప్రభావం వెళ్ళింది. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఒకటి, ఈ ఫిలిష్తీయుడు ఎవరు? చెప్పండి, దేవుని ప్రభావాన్ని దొంగిలించాడు. అదే చెప్పండి, ఒకటి, ఈ ఫిలిష్తీయుడు ఎవరు? దేవుని ప్రభావాన్ని దొంగిలించాడు. ఈరోజు మనం ఒక మాట కోరుకోవాలి, దేవుని, అయ్యా నీ ప్రభావాన్ని దొంగిలించే ఈ ఫిలిష్తీయుని నేను జయించడానికి నాకు సహాయం చేయాలని మనం అడిగితే తప్పనిసరిగా ఫిలిష్తీయుని జయించే ఆ కృప, ఆ శక్తిని, బలాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుకుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణేలు నీకు ఇచ్చేదమని చెప్పింది. హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఒక న్యాయాధిపతి, ఆయన పేరు శాంసన్. హల్లెలూయా. ఈ శాంసన్కి దేవుడు చాలా గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు, చాలా గొప్ప కృప. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని చెప్పండి ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పుట్టిన తర్వాత కాదు, వయసు ఎదిగిన తర్వాత కాదు, యవన కాలంలో ఉన్నప్పుడు కాదు, వృద్ధుడుగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడంట? పొట్టక మునిపే, గర్భంతో ఉన్నప్పుడే, అతను పొట్టక మునిపే దేవుడు అతన్ని చెప్పండి ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు. ఆయన సేవ కోసం, ఆయన పరిచయం కోసం ఎన్నుకున్నాడు. తల్లికి చెప్పాడు, తండ్రికి చెప్పాడు ఎలా పెంచాలి, ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో చెప్పాడు. అతడు కేవలం దేవుని కొరకే
పుట్టాడని, దేవుని సేవ కొరకే పుట్టాడని, దేవుని సేవ కొరకే చేయడానికి అతడు పుట్టాడని చెప్పి దేవుడు వారికి గుర్తు చేశాడు. మొత్తం ఇక్కడ జరిగినటువంటి సంగతి కూడా మనకు బాగా తెలుసు. అయితే ఈ ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారంటే దెలీలా దగ్గరికి వచ్చి, అమ్మాయి నీ దగ్గర వస్తున్నాడే, నీ దగ్గర ఉన్నాడే ఆ సంసన్ని, ఆయన్ని పట్టించాలి, మాకు ఆయన్ని బంధించి మాకు అప్పచెప్పాలి. అప్పచెప్తే నీకు చాలా బహుమతులు మేము ఇస్తామన్నా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంసోన్ని చూస్తే ఈ ఫిలిష్తీయులకు చెప్పనేది భయం, గుండెల్లో దడ. సంసోను వస్తున్నాడంటే దడ. సంసోను చాలా బలవంతుడు. ఎందుకంటే సంసోను అనేక సార్లు వాళ్ళు ఓడించాలనుకున్నారు, పడగొట్టాలనుకున్నారు. మాటలతో, క్రియలతో, బలంతో, బలగంతో వచ్చి సంసోను ఏదో చేయాలనుకున్నారు. ఒక్కడే 1000 మందిని చంపగలిగినటువంటి వీరుడు. ఒక్కడే పచ్చి గాడిద దవడ ఎముకతో చెప్పండి ఎంతమంది చంపాడు? 1000 మంది. 300 లక్షలు పెట్టాడు. వాటి తోకలు ముడేశాడు. ఫిలిష్తీయుల పొలాల మీద వదిలాడు. వాటి మధ్యలో దివిటీలు పెట్టి దీపాలు పెట్టి పంటలు నాశనం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇదే సంసోను ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, మహా బలవంతుడుగా, మహా వీరుడుగా ఉన్నాడు. ఈ దేవుని దగ్గరికి వచ్చి ఫిలిష్తీయులు అందరూ అంటారు, అమ్మాయి ఆడి బలం ఎక్కడ ఉందో కనుక్కోమాయి, ఆడి బలం ఎక్కడ ఉంది, దేంట్లో ఉంది అతని బలం. మేము ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నాం, పట్టుకోవాలనుకుంటున్నాం, బంధించాలనుకుంటున్నాం, పడగొట్టాలనుకుంటున్నాం, కానీ మా వల్ల కావట్లేదు. అసలు ఎక్కడుంది సంసోను బలం, కొంచెం కనుక్కుని చెప్తావా మాకు? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దెలీలా అడుగుతుంది శాంసన్, ఏమండి శాంసన్, అసలు నీ బలం ఎక్కడుందో నాతో చెప్పాను. హల్లెలూయా. ఏం లేదని పిచ్చి మహానాలు తాళంతో కట్టేస్తే చాలు, నేను మామూలు లాగా అయిపోతాను. తాళ్ళతో కట్టేసి, నిలవండి తాళ్ళతో కట్టేసి, సంఖ్యలతో కట్టేసి, మొత్తానికి ఏటితో కట్టేసినా కానీ సంసోను తిరిగి మరలా బలాన్ని పుంజుకుని చెప్పడం ఏం చేస్తున్నాడు? ఆ తాళ్ళన్నింటినీ, సంఖ్యలన్నింటినీ చెప్పడం ఏం చేశాడు? తెచ్చి పడేశాడు. ఫిలిష్తీయులకి భయంకరంగా దాడపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇక దెలీలా శాంసన్ని చివరిగా ఒక మాట అడిగింది. ఏంటంటే, మరి నన్ను ప్రేమిస్తున్నావు ఎందుకు చెప్పావా, అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని మాట్లాడేసరికి శాంసన్ ఆమె వల్ల విసిగిపోయాడు. బైబిల్ అలాగే రాయబడింది. ఆమె వల్ల అతడు చెప్పండి ఏమైంది? విసిగిపోయాడు, బాగా విసిగిపోయి చివరికి ఏం చేశాడంటే, నా బలం నా తల వెంట్రుకల్లో ఉంది, నా బలం అని చెప్పాడు. వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆయన తల వెంట్రుకలు మొత్తం అన్ని చెప్పండి ఏం చేసింది? కత్తిరించి పడేసింది. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మొత్తం క్షౌరం చేపించేసింది. ఇప్పుడు ఫిలిష్తీయులు మీద పడుతున్నారు. శాంసన్, ఫిలిష్తీయులు వస్తున్నారు లేయి అని అంటే, బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, సంసోను ఎప్పటిలాగే విరజమ్ముకుని దేవుని బలంతో పైకి అంట లేయాలనుకున్నాడు. హల్లెలూయా. సంసోను లేయాలనుకున్నాడు. అని లేయాలనుకున్నాడు. ఎప్పటిలాగా బలాన్ని విరజిమ్మాలనుకున్నాడు. కానీ సంసోను మామూలు మనిషి అయిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమైపోయాడమ్మా? మామూలు మనిషి. ఇక బలం లేదు, ఇక శక్తి లేదు. అప్పుడు దాకా ఫిలిష్తీయులు సంసోనుకు భయపడేవాడు. ఇక సంసోను అంటే చెప్పండి వాళ్ళకి ఏమి లేదు, ఇంకా ఎక్కడ చెప్పండి ఏమి లేదు, వాళ్ళకి భయం లేదు. సంసోను అంటే వాళ్ళకి భయం లేదు. అప్పుడు దాకా సంసోను మాట విన్నా, సంసోను వస్తున్నాడు అంటే, సంసోను మాట వింటే భయపడే వీళ్ళు ఇక అప్పటి నుంచి వీళ్ళు ఇక ఫిలిష్తీయులకు సంసోను వస్తున్నాడు అనేది భయం లేదు. ఎందుకంటే సంసోను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేశారు? కళ్ళు పెరిగేశారట. కళ్ళు పెరిగేసి ఏం చేస్తున్నారు? ఒక రాగి దగ్గర కూర్చోబెట్టి తిరగలి విసిరిస్తున్నారు. తిరగలి ఆ తిరగలి రాయిని అలా తెప్పడానికి అతను పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ రాయబడిన మాట తెలుసా? సంసోను
ఆ తెగట్రాయి కూర్చున్న ప్రతిసారి ఫిలిష్తీయులు వచ్చి సంసోన్ని, అందుకని అప్పుడు కళ్ళు లేదు కదా, కళ్ళు కూడా పెట్టేశారు. సంసోన్ని ఎగతాళి పెడుతుంది. ఒకప్పుడు మమ్మల్ని గడగడలాడించదే, ఇప్పుడు లేగా చూద్దాం, ఇప్పుడే అప్పుడు వెరసి ముగ్గురు లేచేవాడే కదా, గాడి దవడే ముగ్గురు మమ్మల్ని మా ఫిలిష్తీయులు 1000 మందిని ఎప్పుడు రానా చూద్దాము అని చెప్పి సంసోన్ని తల మీద కొట్టేవాడు, పంటలో గుద్దేవాడు, ఎవడంతా రొమ్ముల మీద గుద్దేవాడు. ఇట్లా రకరకాలుగా సంసోన్ని వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. అవన్నీ కూడా సంసోను భరిస్తున్నాడు, పడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు రానే వచ్చింది, సంసోన్ని తీసుకుని ఫిలిష్తీయులు జరుగుతున్న ఒక ఉత్సవం జరుగుతున్న పండుగ చేసుకుంటుంటే వాళ్ళు తీసుకుని గుడిలో స్తంభాలను కట్టేశారు. శాంసన్ గొలుసులతో కట్టేశారు, స్తంభాల పునాదులు కట్టేశారు, గుడి పునాదులు. సంసోను దేవునికి ప్రార్థన చేసుకున్నాడు, చిన్న ప్రార్థన. హల్లెలూయా. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఈ ఒక్కసారి నన్ను వాడుకో ప్రభా, ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టయ్యా. నేను పాపి, నేను తెలుసు నీకు పాపం చేశాను, నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించాయని సంసోను ఒకసారి దేవుడు వేడుకుంటే, దేవుడిని అడిగితే సంసోనుకి దేవుడు తిరిగి మరలా చెప్పడేమిచ్చాడు, బలాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. సంసోనుకి దేవుని బలం అతనిలోకి వచ్చింది. దేవుని బలము అతనిలోకి రాగానే ఈ చేతి కట్టినటువంటి స్తంభాన్ని ఇట్లా లాగేశాడు, ఈ చేతితో కట్టిన స్తంభాన్ని ఇట్లా లాగేశాడు. ఆ గుడికి ఆధారమైన స్తంభాలను లాగేసి ఫిలిష్తీయుల సమూహం అంతటిని హతమార్చాడు. చెప్పండి దేవుని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా ప్రభు మనతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఒకటి, ఈ ఫిలిష్తీయుడు ఎవరు? దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడు. రెండవది, ఈ ఫిలిష్తీయుడు ఎవరు అని అంటే, ప్రియులారా, మనల్ని బలహీనపరిచేవాడు. అందరూ చెప్పండి, ఎవరు ఈ ఫిలిష్తీయుడు? బలహీనపరిచేవాడు. నీలో బలం లేదని, నువ్వేం చేయలేవని, నీ వల్ల ఏమి కాదని, నీ విద్యనని, నీ బ్రతికింతేనని, నీ జీవితం ఇంతేనని, ఇక నీ పరిస్థితులు మారవని, ఇక నీ జీవిత స్థితిగతులు మారవని, ఇక నీ జీవితం ఇంతే, ఖచ్చితంగా ఈ రోగం ఇంతే, ఈ జబ్బు ఇంతే, ఇక నీకు నయం కాదు, నీ పరిస్థితులు మారవు, నీ పిల్లలు మారరు, నీ భర్త మారరు, నీ కుటుంబ పరిస్థితులు మారవు అని చెప్పి ఈ రోజు ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని బలహీనపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనలని, ప్రార్థనా పరులైన మనలని, ఆరాధితులైన మనలను, దేవుని సన్నిధిలో నాట్యమాడి ప్రభుని ఆరాధిస్తున్న మనలని, వాక్యం వింటున్న మనలని ఈ శత్రువైన ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని బలహీనపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, ఈ ఫిలిష్తీయుడు చెప్పడం మనల్ని ఏం చేస్తున్నాడు? బలహీనపరుస్తున్నాడు. అలాగే అప్పుడు ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు? మనల్ని బలహీనపరుస్తాడు. దేవుని వాక్యం రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. మనం చూడండి, రాయబడింది, ఆయన మాట్లాడి తెలుసా? ఇదిగో దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు కానీ ఇందులో నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాలని రాయబడింది. దేవుడు మనకి ఇవ్వలా. మన బలవంతులు, మనం జయశాలను, మన పర్వతాన్ని, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన జయవీరుడు. మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అనంటే, రెండోది, ఫిలిష్తీయుడు చెప్పడం మనల్ని ఏం చేస్తున్నాడు? బలహీనపరుస్తున్నాడు. అని చెప్పండి, ఫిలిష్తీయుడు చేసే పని రెండోది, బలహీనపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాటలో మనం ఆలోచించాలి. ఈరోజు గతంతో పోల్చుకుంటే ఈరోజు చెప్పడం, మనం అన్ని విషయాల్లో చెప్పడం మనం ఏమయ్యాం? కొంచెం బలంగానే ఉన్నాం, బలంగా ఉన్నాం. హల్లెలూయా. గతంతో పోల్చుకుంటే ఈరోజు మన సంపాదన బాగానే పెరిగిందా లేదా? హల్లెలూయా. నా తెలిసినంత వరకు మేము చిన్నపిల్లలప్పుడు, మా నాన్న పనికి వెళ్తే మేము చిన్నపిల్లలప్పుడు ఆయన 20
25 రూపాయలు పనికి వెళ్ళేవాడు. ఎంత పనికి? 25 రూపాయలు పనికి. ఈరోజు ఇదే 25 రూపాయలు మన పిల్లడికి ఇస్తే వాడు కొనుక్కోవడానికి షాప్ లేదని కొనుక్కోవడానికి వాడికి సరిపోతుంది. ఎంత? 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలతో ఇల్లు గడిచేది, అన్ని దొరికేవి, అన్ని తినేవాడు. ఈరోజు చూడండి, అప్పటితో పోల్చుకుంటే, గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు చెప్పండి మన సంపాదన బాగానే పెరిగింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే పెరిగాయి, చదువులు కూడా బాగానే పెరిగాయి. ఇంకా చెప్పాలంటే మన పిల్లలు అప్పట్లో ఏడే చదువుకునేవాళ్ళు, ఏడే ఉద్యోగం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటున్నారు. విదేశాల్లో కూడా చెప్పండి ఉద్యోగాల కోసం విదేశాలకు కూడా పోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అప్పట్లో మనకి సెంటు భూమి కూడా లేదు, కానీ ఇప్పుడు కాస్త కోస్త దేవుడు ఎంతో కొద్ది స్థలాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు పంటలు లేవు, కానీ ఇప్పుడు పండించుకోవడానికి దేవుడు భూమిని ఇచ్చాడు. అప్పుడు ధాన్యం లేదు, ఇప్పుడు ధాన్యం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే గత 30-40 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మన జీవితము, మన స్థితి చెప్పండి బాగానే, కొంచెం బలంగానే బాగానే ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అంటారు ఒక మాట, భౌతికంగా బాగానే ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ మరి ఆత్మీయంగా కూడా చెప్పండి మనం ఎలా ఉండాలి? కొంచెం బలంగానే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. భౌతికంగా బలంగా ఉంటే అది ఈ లోకానికి పనిచేసిందేమో, ఈ లోకం మనుగడకి బలం పనిచేసిందేమో, కానీ దేవుని సన్నిధిలో ఈ లోక బలము పనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అంటారు ఒక మాట, గతంతో పోల్చుకుంటే అన్నీ పెరిగాయి, ఆస్తులు పెరిగాయి, సంపాదన పెరిగింది, ఆదాయం పెరిగింది, డబ్బు పెరిగింది, స్థలాలు పెరిగాయి, ఇళ్ళు పెరిగాయి, వాకిళ్ళు పెరిగాయి. అప్పుడు గుడుసులు ఉన్నాయి, ఇప్పుడు మేడలు, మిద్దెలు, ఈ రోజు భవనాలు 1, 2, 3, 4, 5, 6 స్టేర్లు బిల్డింగ్లు. ఈ రోజు మనం కట్టుకోవడానికి దేవుడు క్రమ చూపెట్టాడు, సహాయం చేశాడు. అప్పుడు మన పెద్దలు ఎవరు చదువుకోరా, కానీ ఇప్పుడు మన పిల్లలు మనం చదివిస్తున్నాం, మంచి ఉద్యోగస్తులు చేస్తున్నాం, మంచి వ్యాపారస్తులు చేస్తున్నాం, బాగానే అన్నింటిలో బాగానే సంపాదిస్తున్న, బాగానే పెరిగాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మాట, మన ఆస్తి పెరిగింది కానీ ఈరోజు మన ప్రార్థన మాత్రం పెరగదు. స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. మన ఆస్తులు పెరిగాయి కానీ చెప్పండి మన ప్రార్థన మనకి ఎప్పుడు గుడికి వచ్చిన దగ్గర నుంచి అదే ప్రార్థన మనం చేసేది. స్తోత్రం, హల్లెలూయా. గుడికి వచ్చిన దగ్గర నుంచి, మందిరానికి వచ్చిన దగ్గర నుంచి, రక్షించబడిన దగ్గర నుంచి ఆ 4 మొక్కలే, ఆ 4 మాటలే, ఆ 4 ప్రార్థనలే, ఆ 4 పదాలే, ఇంకా నుంచి ఎక్కువ పదాలు రాలేదు. నేను అంటాను మరి అన్నీ పెరిగినాయి కదా. పుట్టినప్పుడు నుంచి, గర్భంలో పుట్టినప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నావు అట్లా లేవు, కొంచెం పెరిగావు. కానీ దేవుడి వాక్యం అంటుంది అన్నింటిలో ఈ రోజు మనం పెరుగుతున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో కూడా చెప్పడం మనం ఏమవ్వాలా? మనం బలవంతులు అవ్వాలా. స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వాక్యం మనతో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంటుంది ఈ ఫిలిష్తీయుడు రెండోది మనం ఏం చేస్తున్నాడు? వాడు బలహీనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు? ఒకటి, దేవుని ప్రభావాన్ని దొంగిలిస్తాడు. రెండోది, ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు? మనల్ని బలహీనపరుస్తాడు, బలహీనులుగా మారుస్తున్నాడు. దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాల్సిన మనం, శత్రువును జయించాల్సిన మనం, రోగాలను, సమస్యలు జయించాల్సిన మనం, ప్రతికూలతను జయించాల్సిన మనం, దేవునికి పిల్లలకి ఇష్టమైన ప్రజలుగా మార్చవలసిన మనము, ఇంకా ఈ ఫిలిష్తీయుని జయించాల్సిన మనము, ఇంకా మనము బలహీనులుగానే సంఖ్యలతోనూ, తాళతోనూ, కట్లతోనూ, బంధకాలతోనూ బంధించబడిన, కట్టబడిన వాళ్ళగానే, బలహీనమైన స్థితిలో ఉన్న వాళ్ళగానే మిగిలిపోయాం. ఆ రోజు ఈ సంవత్సరం ఎలా తాళతో, సంఖ్యలతో కట్టబడి, కళ్ళు ఉడదీయబడి, అందుడిగా గుడ్డివాడిగా మార్చబడిపోయాడు. ఈ రోజు మనం కూడా ఈ శత్రువైన ఈ ఫిలిష్తీయుని చేతిలో మనం కూడా కట్టబడిపోయాం. మన జీవితాలు కూడా కట్టబడిపోయాయి, మన బ్రతుకులు కూడా వాడి చేతుల్లో మగ్గిపోతున్నాయి. కారణం ఏంటంటే రెండోది ఈ ఫిలిష్తీయుడు. చెప్పండి ఏం చేస్తారంట? చెప్పండి, రెండోది ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు? మనల్ని బలహీనపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా అని చెప్పండి. రెండోది ఫిలిష్తీయుడు మనల్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒక ఆవిడంట
18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బలహీనపరచు ఒక దయ్యం బట్టి బాధపడుతుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బలహీనపరచు దయ్యం అని రాయబడి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమా ఏ దయ్యం అంట? చెప్పండి. ఆ దయ్యాన్ని పెట్టిన పేరేంటి? బలహీనపరచు దయ్యం. ఏ దయ్యం? చెప్పండి, ఏ దయ్యం ఇది? ఈరోజు ఈ దయ్యం అనేకులు చెప్పండి ఏం చేస్తున్నాడు? వాడు బలహీనపరుస్తున్నాడు. యవనస్తులు బలహీనపరుస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వాళ్ళని బలహీనపరుస్తున్నాడు. సంఘంలో కొంచెం ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళని చెప్పండి వాడు ఏం చేస్తున్నాడు? బలహీనపరుస్తున్నాడు. అసలు ఈ దెయ్యానికి ఉన్న పేరే చెప్పండి ఏంటిది? బలహీనపరచు దెయ్యం. 18 సంవత్సరాల నుంచి ఆమెని చెప్పండి ఏం చేయట్లేదంట, పైకి లేనివ్వట్లేదు. బైబిల్ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎంత మాత్రము ఆమె చక్కగా లేచి నిలవబడలేని స్థితిలో ఉందండి. అంటే 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయిన స్థితిలోనే ఉంది, లేవలేని స్థితిలోనే ఉంది. అంటే ఆ దెయ్యం ఆమె జీవితంలో ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. ఆ దెయ్యం పేరు చెప్పండి ఏంటంటే బలహీనపరచు దెయ్యం. అందరూ చెప్పండి, ఏ దెయ్యం ఇది? బలహీనపరచు దెయ్యం. ఈ బలహీనపరచు దెయ్యం ఎవరో కాదు, ఈ ఫిలిష్తీయుడే. చెప్పండి ఎవరు ఈ బలహీనపరచు దెయ్యం? దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాల్సిన మనల్ని చెప్పండి ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు? బలహీనపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాల్సిన మనల్ని ఈ ఫిలిష్తీయుడు చెప్పండి ఏం చేస్తున్నాడు? మనల్ని బలహీనపరుస్తున్నాడు. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఒకరోజు ఒక దెయ్యం ఒక ఇంట్లో చాలా కాలం ఉండి ఆ ఇంటిని పాడు చేసి చివరికి మొత్తం మీద ఒకరోజు ఆ దెయ్యం ఆ ఇంటిని వదిలిపెట్టిపోయింది. పోయిన తర్వాత ఆ దెయ్యం అటు తిరిగి ఇటు తిరిగి దానికి ఎక్కడ విశ్రాంతి దొరకపోయేసరికి చెప్పండి తిరిగి మరలా ఎక్కడికి వచ్చిందంట? ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఇంటికే వచ్చింది. అక్కడ ఎవరు లేకుండా చూసి శుభ్రపరిచారు ఇంటిని. అప్పుడు ఏం చేసిందంట? దానికంటే చెడ్డ ఇంకొక 7 దెయ్యాలను తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని దెయ్యాలు? ఇదొకటి, అదొక 7 ఒకటి ఎంత? మొత్తం 8 దెయ్యాలు మళ్ళా చెప్పండి ఎక్కడికి వచ్చినాయి? తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి? అదే బైబిల్ రాయబడిన మాట ఏంటి తెలుసా? దీనికంటే ఇదే పెద్ద చెడ్డ దెయ్యము చెప్పండి దీనికంటే మళ్ళా ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది? 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. అంటాను ఇప్పుడు ఈ 8 దెయ్యాలు చెప్పండి ఏమవుతుందో తెలుసా? కుటుంబాలను ఏలుతున్నాయి. హల్లెలూయా. దెయ్యాలు పనిచేసుకుని అందరూ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేసుకుని భర్తకు ఒక దెయ్యం, భార్యకు ఒక దెయ్యం, చెప్పండి పిల్లలకు ఒక దెయ్యం, అత్తకు ఒక దెయ్యం, మామకు ఒక దెయ్యం, కోడలకు ఒక దెయ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంటి మొత్తం అందరినీ చెప్పండి దెయ్యాలు ఏం చేసుకున్నాయి? పనిచేసుకున్నాయి. నువ్వు యజమాని దగ్గరికి పో, నేను యజమాని వాళ్ళ దగ్గరికి పోతా, నేను పిల్లల దగ్గరికి పోతా, నేను కూతురు దగ్గరికి పోతా, కొడుకు దగ్గరికి పోతా, ఇక నేను కోడల దగ్గరికి పోతా అని చెప్పి దెయ్యాలు చెప్పండి ఏం చేస్తున్నాయి అంటే దానికంటే చెడ్డ దెయ్యాలు 7 తీసుకొచ్చి ఇంటిని ఏలుతున్నాయి. ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న పేడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అని అంటే చెప్పండి మనల్ని బలహీనపరుస్తున్నా నేను. దేవుని వాక్యం మనతో సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? రెండోది ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అని అంటే చెప్పండి ఫిలిష్తీయుడు ఎవరు? రెండోది బలహీన పరిచేవాడు, నేను బలహీనుడిగా మార్చేవాడు. ఒకప్పుడు సంసోను బలవంతుడుగానే ఉన్నాడు, బలంగా సేవ చేశాడు, బలంగా పరిచయం చేశాడు, బలమైన ప్రార్థన వీరుడు, బలమైన యోధుడు, బలమైన దేవుని సేవలో నిలబడిన వాడు, శత్రువు ఎదురుగా నిలబడిన వాడు, శత్రువుని ఎదిరించిన వాడు, శత్రు క్రియలను నాశనం చేసిన వాడే. కానీ ఇప్పుడు అదే శత్రువు చేతిలో ఇప్పుడు శాంసన్ చెప్పండి ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస పండుగల్లో దేవుని వాక్యం అంటుంది నిన్ను నన్ను మనందరినీ బలహీనపరిచే ఈ ఫిలిష్తీయుడిని మనము జయించుదుముగాక. హల్లెలూయా.
పశ్చాత్తాపడయ్యా, ఒక అవకాశం నాకు ఇవ్వయ్యా. ఈ శత్రువుని జయించడానికి, నన్ను అవమానపరుస్తున్న శత్రువుని జయించడానికి, ఈ నామానికి అవమానకరముగా మార్చబడిన నా బ్రతుకు సరిచేయడానికి ఒక అవకాశం నాకు ఇవ్వయ్యా. నేను జారిపోయానయ్యా, నేను పడిపోయానయ్యా, నేను న్యాయ స్థితిలో ఉన్న ప్రభా, ఒక్క అవకాశం నాకు ఇవ్వని సంసోను దేవుని అడిగినట్లు ఈరోజు మనం కూడా దేవుని అడగగలిగితే ఆయన ఇచ్చే ఒకే ఒక్క అవకాశం, శత్రువుతో మాట్లాడగలిగే అవకాశాన్ని నేర్పిస్తాడు. దేవుడి సందులో పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు మరలా సంసోను చెప్పండి ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. ఎక్కడ లేని బలం, గుడి పునాదులతోటి పడగొట్టగలిగిన బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు వాక్యం అంతా సెలవిస్తుంది. ఈ రోజు పిల్లరా, ప్రార్థన అనేది మన జీవితంలో చాలా బలమైంది. ప్రార్థన చేస్తే మనం బలవంతులుగా ఉంటాం. హల్లెలూయా. అలా చెప్పండి. హల్లెలూయా. మనం బాగా పని చేయాలంటే, కష్టపడాలంటే చెప్పండి, మనం ఏం చేయాలి? బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం తినాలి. తింటేనే చెప్పండి మనం ఎలా ఉంటాం? బలంగా. తినకుండా ఉంటే నీరసంగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరి తింటే శరీరానికి బలం వస్తుంది, మరి ఆత్మీయతకు, ఆత్మ జీవితానికి, అంతరంగ పురుషుడికి బలం రావాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం బలవంతులుగా మారడం చెప్పండి ఫిలిష్తీయుడికి ఇష్టం లేదు. నువ్వు బలంగా మారితే వాడి రాజ్యాన్ని పూర్తి చేస్తామని వాడికి భయం. వాడు ఎక్కడ తొలగుతావు అనే భయం వాడికి. అందుకని నేను బలహీనుడిగానే ఉంచుకున్నాడు. నీవు బలవంతుడిగా మారడానికి కూడా ఒప్పుకోవడం. ఏ ఒక్క నాటకాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, మనం బలవంతులుగా చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. రెండవ ఒక మాట, ప్రార్థనకు మించిన బలము మరొకటి లేనే లేదు. ఆమేన్. అది చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకు మించిన బలం మరొకటి లేదు. సింహాల నోళ్లను మూసిందంట. ఏంటిది? అగ్ని బలాన్ని చల్లార్చిందంట. ఏంటిది? సూర్యుడి చంద్రుడిని ఆపిందంట. ఏంటిది? సముద్రాన్ని పాయలు చేసిందంట. ఏంటిది? యోర్దాను నదిని పాయలు చేసిందంట. ఏంటిది? ఏకరాశిగా మార్చిందంట. ఏంటిది? ప్రార్థన. ఎరుకో గోడను కూల్చింది. ఏంటిది? చెరసాల పునాదులు కదిలించింది. ఏంటిది? శత్రువుని కదిలించింది. ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. మనకు అన్నీ తెలుసు. సూర్యుడి చంద్రుడిని ఆపింది ప్రార్థన తెలుసు, సింహాలను మూసింది ప్రార్థన తెలుసు, అగ్ని బలం చల్లార్చింది ప్రార్థన, అన్నీ తెలుసు మనకి. ప్రార్థన ఇవన్నీ జరుగుతాయని తెలుసు. కానీ మనం ఏం చేయము? ప్రార్థన మాత్రం ప్రార్థన చేయించుకుంటాం బాగానే. అయ్యా నా దగ్గర చేయబెట్టాయా మనం ఏమంటే ప్రార్థన మీటింగ్కి ఒక మీటింగ్ వెళ్తా మరిగిపోయింది నా మీద. నీతో బాగానే అయ్యా నేను లాస్ట్ చివరికి వచ్చి ఏమమ్మంటే నా నెత్తిగా చేయబెట్టలేదు నువ్వు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అంటే ఈరోజు చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు కానీ చెప్పండి ఏం చేయరు? ప్రార్థన మాత్రం అసలు చేయరు. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సంఘాలలో. ఏ సేవకుడు వస్తే, ఏ దైవజనుడు వస్తే చేయించుకోవడం తప్పని కాదు, చేయించుకోవడం మంచిదే. దైవజనులు చేతులు పెట్టడం మన మీద మంచిదే. వాళ్ళ మీద అభిషేకం మనలోకి రావడం మంచిదే. వాళ్ళు మన మీద చేతులు వచ్చినప్పుడు మనకున్న సమస్యలు, రోగాలు, గాయాలు కట్టుబడడం మంచిదే. చేతులు వచ్చి ప్రార్థన చేయించుకోవడం తప్పు లేదు. కానీ ఈరోజు మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎవరో ఒకరి ప్రార్థన మీద చెప్పడం మనం ఏం చేస్తున్నాం? ఆధారపడుతున్నాం. దానియేలు ఎవరో ఒకరి ప్రార్థన మీద ఆ రోజు ఆధారపడి ఉంటే సింహాల నోళ్ళు మూయబడేవి కాదు. దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, దానియేలు చరిత్ర చెప్తున్నప్పుడు ఒక భక్తుడు ఇలా చెప్పాడు, దానియేలు ఆ సింహాల గుహలో పడవేయబడినప్పుడంట దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. దానియేలు సింహాల గుహలో మోకరించి చెవులకి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, ఓ ప్రభువా, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, రక్షించని చెప్పి దానియేలు సింహాల గుహలో చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఈ దానియేలు స్వరం వినిన సింహాలన్నీ గుంపుగూడి వచ్చేసాయి. స్తోత్రం. హల్లెలూయా. సింహాలన్నీ చెప్పండి ఏం చేశాయి?
అన్ని గుంపు కూడా వచ్చేసాయి. ఆ సింహాల గుహలో ఒక స్వరం వినబడుతుంది, అది దానియేలు స్వరం. అన్ని గుంపు కూడా వచ్చేసేసరికి సింహాలు, ఒక భక్తుడు చెప్పాడు, ఒక పరిశుద్ధుడు చెప్పినటువంటి మాట, ఆ సింహాలన్నీ కూడా అలప్రకారం వచ్చి ఆ గుహలో తిరుగుతున్నాయంట. పిల్లల ఆ భక్తుడు చెప్పిన, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? సింహాలకి దానియేలు స్వరం వినబడుతుందంట, కానీ దానియేలు కనబడట్లేదంట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రం సెలవిస్తుంది, సింహాల గుహలో తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి. ఎక్కడా నీకు కనబడుతుందా? ఆ చేస్తున్న అరుపులు, కేకలు, ఆ కేకలు పెడుతున్న మనిషిని కనబడుతున్నాడా అని చెప్పి సింహాలన్నీ గుహ మొత్తం తిరుగుతున్నాయి అంట. తిరిగి అలసిపోయి అన్ని దానియేలు దగ్గరికి వచ్చి కప్పుకొని మొత్తం అన్ని పడిపోయాయి. స్తోత్రం హల్లెలూయా. వాటి నోళ్ళన్నీ చెప్పండి ఏమైపోయాయి? అన్ని మూయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటారు ఒక మాట, మనం ప్రార్థన చేసే వాళ్ళమైతే మనం వెంటాడడానికి వచ్చిన శత్రువు, మనల్ని మింగడానికి వచ్చిన శత్రువు, దాని కోరలతో మనం లాగాలని వచ్చిన, చేల్చాలని వచ్చిన శత్రువే మన కాళ్ళ దగ్గర మోకరించేటట్లుగా చేయగలిగితే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆయన ప్రార్థన ద్వారా చేయని కార్యాలను అన్ని చేస్తాడు. దేని ద్వారా? ప్రార్థన. అయితే మనం చేతవ్వాలి. ఏం చేయడం? ప్రార్థన చేయడం మనం చేతవ్వాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు అన్ని చేతవుతుంది కదా, అన్ని మన పిల్లలకి ఈరోజు సెల్ ఫోన్లో ఉన్నటువంటి అన్ని చెప్పండి, మన పిల్లలకి మొత్తం అన్ని తెలుస్తుంది. మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. మనకు అర్థం కాని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు, కానీ చెప్పండి ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకా ఒక మాట పేతురు రాసిన పత్రికలో రాయబడింది కదా, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతున్నాడు. వింటాను ఒక మాట, ఈ సింహాల నోళ్లను మూసేది నేను తినాలని, నీ మీద దాడి చేయాలని వస్తున్న ఈ శత్రువుకి నీవు కనబడకూడదు. నీ ప్రార్థన శత్రువుతో మాట్లాడాలా, నీ ప్రార్థన సమస్యలతో మాట్లాడాలా, నీ ప్రార్థన రోగాలతో మాట్లాడాలా, నీ ప్రార్థన భయాలతో మాట్లాడాలా, నీ ప్రార్థన చాటబడి శత్రువుతో మాట్లాడాలా, నీ ప్రార్థన ప్రకృతితో మాట్లాడాలా. నీవు చేస్తున్న ప్రార్థన శత్రువు కార్యాలు తెచ్చే ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనము చేసే వీలుగా మనం మార్చబడదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాయబడింది, పౌలు చెరసాలలో ఉన్నారు. మధ్యరాత్రి వేళ లేచారంట, పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. మధ్యరాత్రి వేళ లేచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. బైబిల్ రాయబడిన విషయం, చెరసాల పునాదులన్నీ చెప్పడం ఏమైపోయాయంట? కదిలిపోయాయంట. మహాభూకంపం వచ్చిందంట. పునాదులు మొత్తం కదిలిపోయి మొత్తం నేలమైపోయింది. సోదరులు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, ఆ సందర్భం చదువుతున్నప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఎందుకని పునాదులన్నీ కదిలించేశాడు? సంఖ్యలన్నీ ఊడిపోయాయి ఎందుకు? బంధకాలన్నీ ఎందుకు ఊడిపోయాయి? బైబిల్ రాయబడిన విషయం ఎందుకు ఊడిపోయాయి ఇవన్నీ అని అంటే, పౌలు సేవ చెరసాల వేయబడిన తర్వాత వాళ్ళు ఆ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారంట. ఆ జైలు అధికారి ఏమని అడిగారంటే, అయ్యా మాకు ఒక ఆనవాయితీ ఉంది, మాకు అలవాటు ఉంది, మాకు రాత్రులు నిద్రపట్టినప్పుడు మేము ఏం చేస్తాము, ఒక పాట పాడుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం, మాకు అలవాటు. కాబట్టి నువ్వు కొంచెం పర్మిషన్ ఇస్తే, కొంచెం అవకాశం ఇస్తే, ఇప్పుడు మేము ఇక్కడే ఒక చిన్న పాట పాడుకుని మేము చిన్న ప్రార్థన చేసుకుంటామని పోలీసు వాళ్ళని అధికారులను అడిగారంట. స్తోత్రం హల్లెలూయా. మామూలుగానే కొంచెం పోలీసు వాళ్ళకి చెప్పండి ఏముంటుంది, ఎటకారం వాళ్ళకి కొంచెం ఎక్కువ అనమాట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరు ఉన్నారు ఇక్కడ? పోలీసు వాళ్ళు, పోలీసు కొడుకులు, పోలీసు వాళ్ళు, పోలీసు మనవాళ్ళు, పోలీసు మనవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేదు. స్తోత్రం హల్లెలూయా. అమ్మాయి చెప్పే ఒకసారి పోలీసు వాళ్ళు గురించి చెప్తుంటే తర్వాత ఆమె వచ్చి నన్ను అడిగింది. ఒక ఆమె వచ్చి, అయ్యా ఏమైనా అంత ఘోరంగా చెప్తారు పోలీసు వాళ్ళ గురించి దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఎవరు ఉన్నారా ఏమన్నా ముందు అడుగుతుంది.
స్తోత్రం హల్లెలూయా. మామూలుగా ఈ పోలీసులు చెప్పండి కొంచెం ఎక్కువ ఏమంటారు, కొంచెం పొగురు ఎక్కువ వాళ్ళకి. ఒంటి మీద యూనిఫామ్ ఉందని చెప్పండి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడమే అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు పౌలు సేనలో వెళ్ళి అయ్యా మాకు అలవాటు ఉన్నాయా, మాకు నిద్రపడినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాం, చిన్న పాట పాడుకుంటాం ఏమనంటే ఈ పోలీస్ ఆయన అన్నాడంట, అరే దేవుడా మీ దేవుడు ఇప్పుడు ప్రార్థన చేస్తే దిగి వస్తాడా, మీ దేవుడు ఇప్పుడు ప్రార్థనని మీరు పాట పాడగానే ఇప్పుడు మీరు ప్రార్థన చేయగానే ఈ పునాదులను కదిలిపోతాయా, ఈ బంధకాలను కూడిపోతాయా, అందరూ మీకున్న సంఖ్యలు దిగిపోతాయా అని చెప్పి ఎటకారంగా మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే పోండి చూద్దాం, పోండి పునాదులు కదులుతాయో, సంఖ్యలు పడతాయో, ఈ బంధకాలను దిగుతాయో, పోండి చూద్దాం పోండి అని చెప్పి ఆ చెరసాల అధికారి అనేసరికి వీళ్ళెళ్ళి ప్రార్థన మొదలు పెట్టారు, పాటలు మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే పిల్లలు బైబిల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, పిల్లల అకస్మాత్తుగా చెప్పండి వచ్చిందంటే ఒక మహా భూకంపం వచ్చింది. హల్లెలూయా. దేనివల్ల? ప్రార్థన వల్ల ఏమైందంటే అకస్మాత్తుగా ఒక మహా భూకంపం కలగగానే రాగానే జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అందరి బంధకాలు ఊడిపోయాయి, అందరి సంఖ్యలు ఊడిపోయాయి, అక్కడ ఉన్నటువంటి చెరసాల పునాదులు కూడా కదిలిపోయి ఊడిపోయాయి. చప్పట్లు కూడా దేవుని కనపరచని గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం తెలుసా? ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అంటే చెప్పండి, మనల్ని బలహీన పరిచయం. అందరూ చెప్పండి, ఫిలిష్తీయుడు ఎవరు? బలహీన పరిచయం. ఒకటి, ఫిలిష్తీయుడు ఎవరు? దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడు. రెండోది, ఫిలిష్తీయుడు ఎవరు? మనల్ని బలహీన పరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లల దేవుని వాక్యం అంటుంది, దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తే తెలుసా? పరలోక మర్మములను కూడా దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. రాజు కనిన కలను చెప్పాడు, రాజు కనిన కలకి అర్థాన్ని కూడా దానియేలు చెప్పగలిగాడు. కారణం ఏంటో తెలుసా? పరలోక మర్మములను భూమి మీదకు దించగలిగినది, దేవుని చిత్తాన్ని ప్రజల మధ్యలో జరిగించగలిగినది, దేవుని చిత్తాన్ని ప్రజల మధ్యలో నిరూపించగలిగినది, చెరసాల పునాదులను కదిలించగలిగినది. చెప్పండి ఏంటిది? ఈ ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సాతానుడికి ఈ రోజు పాటలు పాడే వాళ్ళతో పెద్ద పని ఏమి లేదు, వాడికి వాక్యం చెప్పే వాళ్ళతో కూడా పెద్ద పని వాడికి లేదు. సాతానుడికి పని ఎవరితో అయ్యాడు చెప్పండి? ఎవరితో? ప్రార్థన చేసేవాళ్ళతో. ఎవరితో చెప్పండి? సాతానుడికి పని ప్రార్థన చేసే వాళ్ళతోనే పన్నాడు. ఎందుకంటే ప్రార్థన ఎక్కడ రాయబడి దేవుని వాక్యం, సంఘ ప్రార్థన ఎదుట పాతాళ ద్వారములు నిలవనేరవని రాయబడి. ఆమె ఏ ప్రార్థన ఎదుట? సంఘ ప్రార్థన ఎదుట. ఈరోజు పాటలు పాడే సంఘాలు ఎక్కువైపోయాయి. హల్లెలూయా. మాకు ఆయన ఉన్నాడు, మాకు ఆయన 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి వస్తాడు మందిరానికి. 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి వచ్చి వస్తా కొత్త పాట రాసుకుని వస్తాడు అయ్యారు. స్తోత్రం హల్లెలూయా. ఆయనకి కొత్త పాట రాసిన దాకా మళ్ళీ గుడికి రాడు, కొత్త పాట రాసితే గుడికి వస్తుంటాడు. స్తోత్రం హల్లెలూయా. చెప్తాను హల్లెలూయా. ఇక అప్పుడు దాకా రాడనమాట, కొత్త పాట రాసితేనే వస్తాడు. దేవుని వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అని అంటే చెప్పండి, మనలో ఉన్న ఈ బలాన్ని దొంగిలించాడు. అంటే మనలను బలహీన పరిచేవాడే చెప్పండి ఎవరు? ఈ ఫిలిష్తీయుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంఘంలో పాటలు పాడే వాళ్ళతో దేవుడికి సాతానుడికి పెద్ద పనేమి లేదు, వాయిద్యాలు వాయించే వాళ్ళతో వాడికి పెద్ద పనేమి లేదు. సంఘములో పిల్లలు ఎవరితో సాతానుడికి పనయ్యా అని అంటే చెప్పండి ఎవరితో పని? ప్రార్థన చేసే వాళ్ళతోనే పని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఒక మాట, ప్రార్థన చేసేటువంటి పిల్లల యోధులు ఉండడం, శూరులు ఉండడం దేవుని వాక్యం సెలవిస్తుంది. రోదన చేసేటువంటి వాళ్ళు సంఘంలో ఉండాలట. ఆమేన్ హల్లెలూయా. ఎవరంట? రోదన చేసే స్త్రీలు, రోదన చేసే యవనస్తులు,
రోదన చేసేటువంటి వారు సంఘములో ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే వాక్యం ఏమంటుంది, సంఘ ప్రార్థన ఎదుట పాతాళపు ద్వారాలు కూడా చెప్పండి ఏమన్నమాట, నిలబడమాట. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనతో చెప్తున్నాడు. చెప్పండి, ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యా అంటే, రెండోది చెప్పండి, మనల్ని బలహీనపరిచేవాడే. చెప్పండి ఎవరంట, ఈ ఫిలిష్తీయుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటిది ఫిలిష్తీయుడు ఎవరు, దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడు. రెండోది ఫిలిష్తీయుడు ఎవరు, మనల్ని బలహీనపరిచేవాడు. స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. మూడవది ఒక మాట చెప్పి ముగిస్తాను. రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. 17:32 చదవండి. మొదటి సమూయేలు 17:32. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 17వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు అంటాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. అంటే మాట చెప్పాలంటే, ఈ ఫిలిష్తీయుడు ఎవరయ్యానంటే చెప్పండి, మూడోది మన మనస్సును కృంగ తీసేవాడే. చెప్పండి ఎవరు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకటి, ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు, దేవుని ప్రభావాన్ని దొంగిలిస్తున్నాడు. రెండు, ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడు, మనల్ని బలహీనపరుస్తాడు. మూడు, ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని కృంగ తీస్తున్నాడు. కృంగ తీసేవాడే చెప్పండి ఎవరంట, ఫిలిష్తీయుడు. ఈరోజు చూడండి, చాలా మంది బలవంతులే, దేవుని సన్నిధిలో ఉన్నవాడే, అభిషేకం పొందిన వాడే, ఆరాధించగలిగిన వాడే, అన్ని భాషలు మాట్లాడుతున్న వాళ్ళే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారే ఈరోజు చాలా మంది చెప్పండి ఏమవుతున్నారు తెలుసా, కృంగిపోతున్నారు. కొన్ని విషయాల్లో చెప్పండి ఏమవుతున్నారు, కృంగిపోతున్నారు. కొన్ని విషయాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది కృంగిపోతున్నారు. ఆర్థిక సమస్యల వల్ల కొంతమంది కృంగిపోతున్నారు. పిల్లల వల్ల కొంతమంది కృంగిపోతున్నారు. నాకు తెలిసినటువంటి ఒక తల్లి చాలా భక్తి పడ్డారు. ఆమె భక్తిలో రోగంత లోపం కూడా ఉంది, అంత భక్తి పడ్డారు. కానీ ఆమె భర్త మాత్రం దేవుని మందిరానికి రాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఆమె భక్తిని విమర్శించడానికి కానీ, ఏదైతే చూపడానికి కానీ, పిల్లల ఆమెలో ఒక చిన్న వడ్డగిన్నంత లోపం కూడా లేదు. అంత నీతిమంతురాలు, అంత భక్తి పరురాలు, అంత ప్రార్థన పరురాలు, అంత అభిషేకం కలిగినటువంటి స్త్రీ. అయితే పిల్లల ఆమె తన భర్తను బట్టి చెప్పండి ఏమవుతుందో తెలుసా, కృంగిపోతుంది. కొన్ని గుణాలు ఈరోజు చూడండి, పిల్లలను బట్టి తల్లిదండ్రులు చెప్పండి ఏమవుతున్నారు, కృంగిపోతుంది. సేవకులకు ఉన్న పిల్లలను బట్టి చెప్పండి ఈరోజు ఏమవుతున్నారు, కృంగిపోతుంది. అయ్యో పిల్లలకి సేవ అనుభవం రావట్లేదే, వయసులో ఎదుగుతున్నాడు, వాడి సేవ అనుభవంలోనికి రావట్లేదే, నేర్చుకోవట్లేదు, తెలుసుకోవట్లేదే, దైవికమైన క్రమంలోనికి రావట్లేదే, దైవికమైన నియమంలోనికి రావట్లేదే, నా తర్వాత ఈ సేవ చేయాలి కదా, నా తర్వాత ఈ భారాన్ని మొయ్యాలి కదా, నా తర్వాత ఈ భారాన్ని బాధ్యతను మొయ్యాలి కదా అని చెప్పి ఈరోజు పిల్లలు చాలా మంది సేవకులే వారికి ఉన్నటువంటి పిల్లలను బట్టి చెప్పండి ఏమవుతున్నారు, కృంగిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొంతమంది పిల్లలు మంచి ప్రార్థనా పరులుగా ఉంటారు, చక్కగా వాక్యం వింటారు, దేవుని సన్నిధిలో అన్నింటిలో హుషారుగా ఉంటారు. కానీ ఏదో ఒక చిన్న ముళ్ళు, ఒక లోపం, ఒక రోగం అనే లోపం వాళ్ళలో ఉంటుంది. ఆ రోగాన్ని బట్టి చెప్పండి ఈరోజు చాలా మంది ఏమవుతున్నారు, కృంగిపోతున్నారు. బైబిల్లో రాయబడిన పిల్లల మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు అన్నాడు, ఆ రోజు ఇశ్రాయేలు సమాజంతో దావీదు చెప్పాడు, ఏంటా మాట అంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనస్సు కృంగనవసరం లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా.
ఈరోజు చాలా మంది మనల్ని కృంగదీసే వాళ్ళు ఉన్నారు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఈరోజు దేవుని సన్నిధిలో కృంగిపోతున్న వాళ్ళు, లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, కృంగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో రాయబడింది, అన్న ఒక మాట నేను తాను విజ్ఞాపన చేస్తూ మొదటి సమయం 2వ అధ్యాయంలో ఆమె మాట్లాడుతున్న మాట, యెహోవా కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే అని మాట్లాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అనంటే కృంగిపోయిన వాళ్ళందరినీ పైకి లేవనెత్తేవాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫిలిష్తీయులు ఎవరు? అందరినీ కృంగదీసేవాడు. మరి మన దేవుడు, ఆరాధిస్తున్న మన దేవుడు ఎవరయ్యా అనంటే కృంగిపోయిన వాళ్ళను కూడా, నేలను పడిన వాళ్ళను కూడా, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళను కూడా, లేవలేని వాళ్ళను కూడా ఆయన పైకెత్తి నిలబెట్టగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఈ ఫిలిష్తీయులను బట్టి, ఏ సమస్యను బట్టి ఈ రోజు ఈ ఉపవాస పండుగల్లో వచ్చిన నీవు కృంగిపోతున్నావు, ఎవరిని బట్టి కృంగిపోతున్నావు? నీ భర్తను బట్టి కృంగిపోతున్నావేమో, నీ పిల్లలను బట్టి కృంగిపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కృంగిపోతున్నావేమో, నీ రోగాన్ని బట్టి కృంగిపోతున్నావేమో. మనల్ని స్వస్థపరచగలిగిన వాడాగినే, నడిపించగలిగిన వాడాగినే, మనల్ని శాంతించగలిగిన వాడాగినే, కృంగిన మనల్ని పైకి లేవనెత్తగలిగిన వాడాగినే. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎవరయ్యా అనంటే చెప్పండి, మనందరినీ కృంగిపోయిన మనందరినీ చెప్పండి ఎవరంట? పైకెత్తి లేవనెత్తి నిలబెట్టేవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశము నుండే చెప్పండి అగ్ని దిగి వచ్చింది. మామూలు వీరుడు కాదు, మామూలు సూర్యుడు కాదు, మహారోషం కలిగినడు, మహాసమర్పణ కలిగినడు, వైరాగ్యం కలిగినడు, రాసుల ముందు నిలబడగలిగిన వాడు, రాసులకు ఎదిరించే సేవ చేశాడు, గొప్ప సేవ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి ఆయన ఒక రోజు ఈ యెజబెలు ఏం చేసిందంటే, అహాబు భార్య ఏలియాతో చెప్పిన మాట, రేపు ఈ వేళకి ఇదే సమయానికి ఏలియా కాసుకో ఛాలెంజ్, రేపు ఈ వేళకి నేను నిన్ను చంపించేస్తా, చూసుకో, శబ్దం, ఇది నా మాటలు, ఇలాంటి నెరవేర్చకపోతే చేయకపోతే నేను చచ్చిపోతా నీకంటే ఉందని. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట, ఆకాశం నుండి అగ్ని దించిన వాడు, కర్మేలు పర్వతం మీద ప్రజలకు దేవుడిని చూపించిన వాడు. హల్లెలూయా. ప్రజలను దేవుని వైపు నడిపించిన వాడు, అసత్యంలో ఉన్నవాడు సత్యంలో నడిపించిన వాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు జనాలందరూ క్యాపిటల్ వేసేటట్లుగా చేసిన వాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని చూశాడు, ఎదవారిని దీవించబడ్డం చూశాడు, చనిపోయిన బిడ్డ బ్రతకడం చూశాడు. ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసినటువంటి ఇతడు మరణం చేతిలో చెప్పండి ఏమైపోయాడు? కృంగిపోయాడు. మరణించి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరణం ఆయన ముందుకు వచ్చింది, ఆయన ఎదురుకు వచ్చింది. అతడు అంటున్న మాట, ఆ మరణాన్ని చూసి, ఆ మరణ వార్తను చూసి, చంపుతామని బెదిరించినటువంటి ఆ వార్తను చూసి వెళ్ళగా ఆయన అక్కడే ఆ బదరీ వృక్షం కింద కూర్చొని అక్కడ అలసిపోయి సమస్యలు వాడి పరిగెత్తలేక వెళ్ళలేక ఏమన్నాడు తెలుసా దేవునితో, అయ్యా ఇక సారి బ్రతుకు, ఎంతగానో చేసిన సేవలు, నన్ను తీసుకోపో ప్రభువా, ఇక నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏలియా ముందు ఆహారం పెట్టి ఏలియాని బలపరిచి అప్పుడు ఏం చేశాడు తెలుసా? శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది ఏలియా, నీవు దీన్ని తిని నీవు బలపరచబడి శక్తికి మించిన ప్రయాణం, దేవుడు పెట్టిన భోజనం తిని ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు అలుపు లేకుండా ప్రయాణం చేశాడు ఏలియా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? పిల్లల, మన దేవుడు ఎవరో తెలుసా? కృంగిపోయిన వాడిని ఏం చేస్తాడు? పైకి లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండను ఒకవేళ మనుషుల మాటల వల్ల కృంగిపోయేవేమో, మనుషులు చెప్పే మాటల వల్ల, మనుషులు మాట్లాడుతున్న మాటల వల్ల ఒకవేళ కృంగిపోతూ వచ్చేవేమో, దేవుడి వాక్యం అంటే మనుషులు మాట్లాడదు, దేవుడి మాటలు వింటే నువ్వు పైకి లేవనెత్తబడతావు.
కృంగిపోయాడు, పైకి లేవనెత్తబడతావు. ఏలియా దేవుని మాట విన్నాడు, మనిషి మాట ఏలియా అక్కడ ఆగిపోయాడు. చంపుతామని ఎదురించిన మరణవార్తలైన ఏలియా అక్కడే ఆగిపోయాడు, అక్కడే కృంగిపోయాడు. నేను అంటాను, మనుషుల మాటలు మీరు అక్కడే కృంగిపోయి అక్కడే ఉంటావు. అదే దేవుని మాట వింటే శక్తికి మించిన ప్రయాణాన్ని ముందుకు చేయగలుగుతారు. నేనంటాను ఒక మాట, మనుషుల మాటలు వినడం కంటే కూడా దేవుని మాట విని మన పైకెత్తుకుని లేవనెత్తుకుని మన ముందుకు నడవడమే శ్రేష్టం. ఈరోజు మనం ఎవరి మాటలు వినాలి? మనం పైకి లేవనెత్తగలిగిన ప్రభు మాటలు వినాలి, దేవుని మాటలు మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి కృంగిపోయిన ఏలియా చెప్పండి దేవుడు ఏం చేశాడు? మరలా పైకి లేవనెత్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ ఉపవాస పండుగలో పాల్గొంపులు పొందిన నీవు రెండవ దినం ఏ విషయంలో కృంగిపోయావో దేవుడు మరలా నిన్ను ఆయన పైకెత్తి ఆయన లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు. ఆయన పడిపోయిన చోట నిలబెట్టబోతున్నాడు, కృంగిపోయిన చోట నిలబెట్టబోతున్నాడు, బలహీనుడు అన్న చోట నేను బలపరచబోతున్నాడు, నీ వల్ల కారు అన్న చోట కార్యాలు జరిగించబోతున్నాడు. నీవు వెళ్ళలేమనుకున్న స్థలాలకు ఆయన శక్తినిచ్చి నేను నడిపించబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస పండగలో మనం జయించాల్సింది ఎవరో తెలుసా? ఫిలిష్తీయుడు. మనం చెప్పండి, ఎవరిని జయించాలి మనం? ఫిలిష్తీయుడు. ఎవరి ఫిలిష్తీయుడు? ఒకటి, దేవుని ప్రభావాన్ని దొంగిలించేవాడు. చెప్పండి రెండోది, ఎవరి ఫిలిష్తీయుడు? మనల్ని బలహీనపరిచేవాడు. ఎవరి ఫిలిష్తీయుడు? మూడోది, మనల్ని కృంగ తీసేవాడు. నేను అంటాను ఒక మాట, దావీదు ఈ ఫిలిష్తీయుని జయించాడా లేదా? జయించాడు. సంసోను ఈ ఫిలిష్తీయుని జయించాడా లేదా? సమూయేలు ఈ ఫిలిష్తీయుని జయించాడా లేదా? జయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను ఒక మాట, సమూయేలు ఏ విధంగా మిస్పాలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో నీళ్లు చెందినట్టు యెహోవా సన్నిధిలో వారి హృదయాలను కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. పోగొట్టుకున్న ప్రభావాన్ని తిరిగి మరలా పొందుకున్నారు, పోగొట్టుకున్న దేవుని ప్రభావాన్ని తిరిగి మరలా తెచ్చుకున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిప్పబడ్డారో, హృదయాలు కుమ్మరించబడ్డాయో, వారి మధ్యలో ఉన్న అన్య దేవతలను విగ్రహ సంబంధమైన వాటిని తీసి పారవేశారు. అప్పుడే తిరిగి మరలా వాళ్ళ ప్రభావాన్ని తెచ్చుకోగలిగారు. ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న మాట తెలుసా? దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న నీవు తిరిగి మరలా నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించి, సమూయేలు వలె దేవుని సన్నిధిలో నీ హృదయాలను కుమ్మరించినప్పుడు తిరిగి మరలా దేవుని ప్రభావాన్ని తెచ్చుకోగలుగుతావు. రెండవది, శాంసన్ కూడా చెప్పండి ఏం చేశాడు తెలుసా? తిరిగి మరలా దేవుని బలాన్ని తిరిగి చెప్పండి ఏం చేశాడు? మరలా తెచ్చుకుని ఈ ఫిలిష్తీయుని చెప్పండి శాంసన్ ఏం చేశాడు? జయించాడు. ఎట్లా జయించాడు తెలుసా? సంసోను దేవుని సన్నిధిలో చెప్పండి ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు చాలా మంది పిల్లలు పశ్చాత్తాప పడడానికి చెప్పండి ఏం రావడం? మనసు రావడం. ఈరోజు చాలా మంది జీవితాన్ని దిద్దుకోలేక, కుటుంబాలను దిద్దుకోలేక, ఎవరి జీవితాన్ని దేవుని మందిరంలో సరిదిద్దుకోలేక, దైవజనుడు ఒక మాట గద్దించినప్పుడు ఆ మాటను బట్టి జీవితాన్ని మార్చుకోలేక, సరిచేసుకోలేక, దిద్దుకోలేక, ఈరోజు పశ్చాత్తాప పడలేక ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాలను మార్చేస్తున్నారు. పశ్చాత్తాపడడం చేతగాక, పశ్చాత్తాపడడం పిల్లల దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం వాళ్ళకి చేతగాక ఈరోజు సంఘాలను మారుస్తున్నారు, దైవజనులు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ పంట చేతగాడడానికి? పశ్చాత్తాపడడం చేతగాడి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంసోను కూడా దేవుని సన్నిధిలో తిరిగి చెప్పండి ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అయ్యా ఒక్కసారి నాకు బలమేవయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టయ్యా. ఈ సంసోను పశ్చాత్తాపడితే, దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు తన మనసును తిప్పుకుంటే ఈ ఫిలిష్తీయుల సమూహాన్ని జయించడానికి దేవుడు సంసోనుకి బలం ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు మాత్రం సెలవిస్తాడు. మూడోది, దావీదు కూడా చెప్పండి ఈ కృంగ చేసే ఫిలిష్తీయుని చెప్పండి ఏం చేశాడు? జయించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఏలియా కూడా ఈ కృంగ చేసే వాటన్నిటిని చెప్పండి ఏలియా కూడా దేవుడు ఇచ్చిన ఆ మాట ప్రకారంగా అతను భోజనం చేసి చెప్పండి ఏం చేశాడు? కృంగిపోయి
కృంగిపోయిన తన జీవితాన్ని వల్ల పైకెత్తుకుని నిలబెట్టుకున్నాడు. దావీదులాగా మనం ఈ ఫిలిష్తీయులను జయించే కృప దేవుడు మనకించును గాక. అట్టి బలాన్ని దేవుడు మనకించును గాక. సంసోను వంటి పశ్చాత్తాపం దేవుడు మనలో హృదయాల్లో కలుగజేయును గాక. సమయంలో వంటి తీర్మానము దేవుని సంఘ హృదయాలను కుమ్మరించగలిగిన ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయును గాక. అట్టి కృప దేవుడి మధ్యాహ్నం వేళ మనందరికీ ప్రభు అనుగ్రహించి సహాయం చేయును గాక. అందరూ కూడా దేవుని సంఘలో మోకరించని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు చెప్పిన మాటను బట్టి దేవుని సంఘం అందరూ కూడా మోకరించి ఒక చిన్న తీర్మానంతో కూడిన ఒక ప్రార్థన చేస్తున్నాం. దేవుని సంఘంలో ఒక చిన్న తీర్మానంతో కూడిన ప్రార్థన ఈరోజు ఈ